క్రాంతి గారు, మీరు మనోభావాలు మీకు బలహీనంగా ఉంటే గుండెను గట్టిగా పెట్టుకోండి. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రామరాజ్యాన్ని పాలించాడని ఉంది. మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు? అంటే 71,000 సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు. మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. 3,000 సంవత్సరాల క్రితం మొసపోటోనియా నాగరికత, హోయంగ్ హో నాగరికత, లేకపోతే గ్రీస్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత అని అంతా కొడితే 5,000 చరిత్ర లేదు. మరి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు? 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు ఎలా పరిపాలించాడు? మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం 71,000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో రాజులు, రాజరికాలు, గుర్రాలు, ఆ బంగారు ఆభరణాలు, బాణాలు, విల్లములు, పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు? ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే, బయాలజీ బుక్ లో స్పైడర్ మ్యాన్ గురించి ఎందుకు చెప్పలే అని అడిగినట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ హిస్టరీస్ ఉంటాయి. అందులో రెండు, కల్చరల్ అండ్ పొలిటికల్ హిస్టరీ. కల్చరల్ హిస్టరీ అంటే రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా. పొలిటికల్ హిస్టరీ అంటే మన సోషల్ టెక్స్ట్ బుక్. కల్చరల్ హిస్టరీలో ఉన్న డేట్స్ పొలిటికల్ హిస్టరీస్ లో ఉండవు, పొలిటికల్ హిస్టరీస్ లో ఉన్న డేట్ కల్చరల్ హిస్టరీస్ లో ఉండవు. ఇట్స్ లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, బట్ రెండు కరెక్టే. ఎగ్జాంపుల్ గా బయాలజీలో సెల్ అనే వర్డ్ ను కణం అంటారు, సోషల్లో జైలు అంటారు. అలా అని అందులో ఒకటి తప్పు అని అనగలవా? సేమ్ అలానే కల్చరల్ హిస్టరీస్ డేట్ అండ్ పొలిటికల్ హిస్టరీ డేట్స్ డిఫరెంట్ ఉన్నా కూడా ఆ రెండు కరెక్టే. అసలు ఈ రెండు హిస్టరీస్ని ఎలా కలుపుతున్నాను? చిన్నప్పుడు తలకిందులుగా చదివావా? ఆ రెండింటికి సంబంధం ఉందా అసలు? స్పైడర్ పుడితే స్పైడర్ మ్యాన్ అనేంత మాత్రాన స్పైడర్ మ్యాన్ స్టోరీ బయాలజీలో ఉండదు, కామిక్ బుక్స్ లోనే ఉంటుంది. కల్చరల్ హిస్టరీ డేట్స్ పొలిటికల్ హిస్టరీస్ లో మెన్షన్ చేయనంత మాత్రాన కల్చరల్ హిస్టరీ తప్పు అని కాదు. పొలిటికల్ హిస్టరీస్ కు కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా వెరిఫై అయిన స్టోరీస్ ని మాత్రమే పొలిటికల్ హిస్టరీస్ లో మెన్షన్ చేయాలి అని. ఇప్పుడు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సైంటిస్ట్ ఇన్వెన్షన్స్ కూడా హిస్టరీ కిందకే వస్తుంది. బట్ ఎందుకని ఆ ఇన్వెన్షన్స్ ను సోషల్ బుక్ లో ప్రింట్ చేయకుండా ఫిజిక్స్ బుక్ లో ప్రింట్ చేశారు? ఎందుకంటే పొలిటికల్ హిస్టరీస్ లో పొలిటికల్ న్యూస్ లో ఉండాలి, హిస్టరీ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్ గురించే ఉండాలి. అంతే తప్ప ఈ న్యూటన్స్ లా, ఓమ్స్ లా, లా ఆఫ్ గ్రావిటేషన్ తీసుకుపోయి పొలిటికల్ హిస్టరీస్ లో యాడ్ చేస్తే పడేస్తే అంటారు. ధర్మ గురించి చెప్పేది కల్చరల్ హిస్టరీస్, రాజుల గురించి చెప్పేది పొలిటికల్ హిస్టరీస్. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఎలా ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? ఇప్పుడు నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తా విను. అసలు ఇలా బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అనడానికి రీజన్ మేము కాదు, బ్రిటిష్ వాళ్ళు. ఒకవేళ ఇండియాను ఎవ్వరు దోచుకోకుండా భారతీయుడే పాలించి ఉంటే భారతదేశానికి ఒకటే హిస్టరీ ఉండేది, అదే కల్చరల్ హిస్టరీ. ఇక నీకు అప్పుడు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే నేమ్స్ వినపడేవి కాదు, కనపడేవి కాదు. అప్పుడు నువ్వు అన్నట్టుగానే అకార్డింగ్ టు రామాయణ 71,000 years ఎగో రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయని రాసేవాళ్ళం. ఇది పెద్ద క్వశ్చన్ అని చెప్పి మనోభావాలు జాగ్రత్త అని వీడు. మీరు మనోభావాలు మీకు బలహీనంగా ఉంటే గుండెను గట్టిగా పెట్టుకోండి. నీకు ఆన్సర్ చేయాలంటే ఎదుటోడు కూడా బైర్ నరేష్ అయ్యి ఉండాలని వాడి అభిమానులు. ఆయన ఎదురుగా కూర్చున్నాడైతే ముద్దపప్పులా కూర్చున్నాడు. సరిపోయారా బాబు అందరూ? వీడియోలు ఎంత బాగా అయింది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన భారతదేశ గొప్పతనం అండ్ భారతదేశ ధర్మం గురించి వీడియోస్ ఎప్పటికి వస్తూనే ఉంటాయి. వెంటనే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.